నా పేరు తేజేష్ కుమార్ అండి. యువకాపు నాయుడు అనంతపూర్ పార్లమెంట్ ప్రెసిడెంట్. రాయలసీమ బలిజ సోదరులు అందరికీ నమస్కారాలు, మీడియా మిత్రులకు నమస్కారాలు. మేము 2వ తేదీ నవంబర్ గుత్తిరోడ్ చెలమారెడ్డి ఫంక్షన్ హాల్ నందు రాయలసీమ ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేశాము. దీనికి ప్రతి ఒక్క బలిజ సోదరుడు హాజరై ఈ సభని జయప్రదంగా చేయాలని చిన్న కోరిక. దీనికి ముఖ్య అతిథులు మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎం శ్రీనివాస్ గారు మరియు ముఖ్య నేతలు అనంతపురం జిల్లాలో ఉండే నేతలందరూ హాజరవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క బలిజ మిత్రునికి ఈ యొక్క సభకు హాజరై మమ్మల్ని జయప్రదంగా చేయాలని కోరిక. దీనితో పాటు ఒక బైక్ ర్యాలీ నవంబర్ 2వ తేదీ పొద్దున 9 బల్లార్ రోడ్ కరెంట్ ఆఫీసు నుంచి నడివంక శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కాడ పాలాభిషేకం పూలాభిషేకం చేసుకొని టవర్ క్లాక్ ద్వారా సప్తగిరి శ్రీకంఠం గుత్తి రోడ్ నుంచి ద్వారకా చెలమారెడ్డి ఫంక్షన్ హాల్ వద్దకు వస్తున్నాం. దీనికి అంతటికి 500 బైకులతో పాటు వస్తున్నాం. ముఖ్యంగా మనం చూపించాల్సింది ఐక్యమత్యత. ఈ ఐక్యమత్యత చూపించి మనకు రావాల్సిన రిజర్వేషన్ కానీ 5% కానీ ఇది అడగడానికి ఇంకో విషయం, లాస్ట్ విషయం ఏంటంటే అధికారంగా మన శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి జయంతి కానీ వర్ధంతి కార్యక్రమం మన గవర్నమెంట్ నుంచి చేయాలని కోరిక. రాయలసీమ బలిజ కాపునాడు సభను మన జిల్లాలో బలిజలందరూ కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఇక్కడ ముఖ్య అతిథులుగా ఆర్ఎం శ్రీనివాసులు తిరుపతి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు గల్లా సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా అనంతపూర్ ఔడా చైర్మన్ టీసీ వరుణ్ గారు, భవానీ రవికుమార్ గారు, జైల్ మురళి గారు, ముఖ్య అతిథులు ఆదరణ గారు, అందరూ కులస్తులందరూ కూడా ఈ సమావేశం ఘనంగా జరుపుకుంటూ ఈ స్వర్ణోత్సవం సభకు ప్రతి కులస్తులు రాయలసీమ బలిజ సోదరులందరికీ నమస్కారము. 2/11/2025 ఆదివారం గుత్తిరోడు చలమారెడ్డి ఫంక్షన్ హాల్ నందు ఈ బలిజ కృష్ణదేవరాయలు వారి వారసులమైనటువంటి మేమందరము 50 వసంతాల స్వర్ణోత్సవ సభలు గుత్తిరోడ్లో చలమారెడ్డి ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఉదయం 9 గంటలకు ముందుగా బైక్ ర్యాలీతో పీటీసీ దగ్గర ఉన్నటువంటి కృష్ణదేవరాయల వారికి పాలాభిషేకము, ఆ తరువాత బైక్ ర్యాలీ, టవర్ క్లాకు, ఎన్టీఆర్ టవర్ క్లాకు, సప్తగిరి శ్రీకంఠ సర్కిల్, అక్కడి నుండి చలమారెడ్డి ఫంక్షన్ హాల్ గుత్తిరోడ్ వరకు బైక్ ర్యాలీతో జరపబడును. ఆ తరువాత 10 గంటల నుండి మా బలిజ వారి మీటింగు అక్కడ ప్రారంభమై అక్కడ ప్రతి ఒక్క వ్యక్తులు కూడా అందరూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. నమస్కారం. నా పేరు పూల పాండురంగయ్య. రాయలసీమ బలిజ కాపునాడు రాయలసీమ అధ్యక్షులుగా నేను చేస్తున్నాను. ఈరోజు రేపు జరగబోయే కార్యక్రమానికి బలిజలందరికీ పిలుపునిస్తున్నాం. అందులో భాగంగా బల్లార్ రోడ్డు పవర్ ఆఫీస్ కాడ నుంచి బైక్ ర్యాలీ జరుగుతుంది. బైక్ ర్యాలీలో దాదాపుగా 500 బైకులతో ర్యాలీ చేస్తున్నాం. బలిజలు యువత అంతా కలిసి చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఆర్ని శ్రీనివాసులు గారు తిరుపతి నుండి ఎమ్మెల్యే గారు వస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే గారు తర్వాత ఆర్జా రామకృష్ణ గారు, జాతీయ అధ్యక్షులు గల్లా సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ జరగబోయే రేపు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ దానిలో మాకు రిజర్వేషన్ కోటా రాయలసీమకి ఒకటి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. దాంట్లో భాగంగా ఈడబ్ల్యూఎస్ 5% ఇవ్వాలనేసి మాకు ఖచ్చితంగా దాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా కృష్ణదేవరాయలు జయంతి ఉత్సవాలు కూడా అధికారికంగా చేయాలనేసి మేము కోరుకుంటూ ఒక కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు బండారు వీరన్న, అడ్వకేట్, అనంతపురం. ముఖ్యంగా ఇక్కడ సమావేశానికి కారణం ఏమంటే బలిజ కులస్తులందరికీ ఐక్యత లేదు అంటున్నారు. మా ఐక్యత చాటుకోవడానికి కోసమే నవంబర్ 2వ తారీఖు 2025 ఆదివారం రోజు బలిజ కులస్తులందరూ ఒక తాటి మీదకి వచ్చి మన యొక్క డిమాండ్స్ని గవర్నమెంట్ తెలియజేసేదాని కోసమే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా బలిజ కాపునాడు సంఘం అనేది ఇప్పటికీ స్వర్ణోత్సవం జరుపుకుంటున్నది. 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా స్వర్ణోత్సవానికి అడుగుపెట్టినది. కావున ఈ స్వర్ణోత్సవ విజయాన్ని ప్రతి ఒక్క బలిజ కులస్తుడు
తప్పకుండా హాజరయ్యి దీన్ని దిగ్విజయంగా చేయాల్సింది. అలాగే మేము మా యొక్క డిమాండ్స్ ఏమంటే ప్రభుత్వానికి తెలియజేయడానికి ముఖ్య కారణం ఏమంటే మాకు ఒక బీసీలో చేర్చాలని బలిజ కులస్తులని, అలాగే మా శ్రీకృష్ణదేవరాయల జయంతిని ఒక అధికారికంగా ప్రకటించి అధికారిక లాంఛనాలతో ప్రతి ఏడాది మాకు అధికార లాంఛనాలతో కార్యక్రమాలు జరపాలని, అలాగే ఈబీసీ సర్టిఫికేట్స్ ఇవ్వాలని, మళ్ళీ అలాగే మాకు ప్రతి ఒక్క కాపునాడు తరపున ప్రతి ఒక్క మండల స్థాయిలో ఒక కాపు భవన్ ఏర్పాటు చేయాలని, అలాగే మా ఎడ్యుకేషన్ పిల్లలకి కాపు కార్పొరేషన్ కింద లోన్లు ఇవ్వాలని, ఇలా కొన్ని డిమాండ్స్ని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మమ్మల్ని ప్రతి ఒక్కరు వాడుకుంటున్నారే తప్ప మేము రాష్ట్రంలో 27% ఉన్నటువంటి బలిజ కులస్తుల్ని రాజకీయంగా వాడుకొని మనం వదిలేస్తున్నారే తప్ప మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. కావున ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేమంతా ఒక తాటి మీద వచ్చి మా బలిజ కులస్తుల యొక్క ఐక్యతను చాటుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది ఏదో ఎలక్షన్ల ముందు చేస్తే అది ఎలక్షన్ స్టంట్ అంటారు, కానీ ఇక్కడ ఎలక్షన్ స్టంట్ కాదు. ఇది మా యొక్క డిమాండ్స్ని ఎన్నో ఏళ్ళ నుంచి మేము కష్టపడుతున్నాం, కానీ మా బలిజ కులస్తుల్ని ఏ ఒక్క ప్రభుత్వం గుర్తించడం లేదు. కావున ప్రతి ప్రభుత్వానికి గుర్తింపు రావాలి, మా బలిజ కులస్తులను గుర్తించాలి అంటే మేము ప్రతి ఒక్కరు హాజరయ్యి ప్రభుత్వం డిమాండ్ తెలియజేసడం కోసం నవంబర్ 2వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ, బైక్ ర్యాలీ మరియు సభను ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఇంకా మొదలైంది. ఇప్పటి నుండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నెలకి 2 నెలలకు ఒకసారి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. కావున దయచేసి ప్రతి ఒక్క బలిజ కులస్తుడు ఈ కార్యక్రమం హాజరీ దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. జై బలిజ, జై జై బలిజ, జై బలిజ.